యువత తప్పనిసరిగా సైన్యంలో సేవలందించాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ జర్మనీలో నిరసనలు ఎగిసిపడుతున్నాయి. పలు నగరాల్లో వేలాది మంది పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. సైన్యాన్ని ప్రక్షాళన చేస్తున్నామని దానికి సంబంధించిన మిలిటరీ సర్వీసుల చట్టం మార్పుల బిల్లును జర్మనీ పార్లమెంట్ ఆమోదించింది. అయితే సైన్యాన్ని పెంచేందుకు సంఖ్య తగ్గిన పక్షంలో యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునేందుకు ఈ చట్ట సవరణలు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బెర్లిన్, హాంబర్గ్, మ్యూనిచ్ సహా 90 నగరాలలో భారీ ర్యాలీలు జరిగాయి. నిరసనకారుల యుద్ధ వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల్ని మృత్యు నియామకాలుగా అభివర్ణించారు. ఆయుధాలకు బదులు విద్యను, సంక్షేమాన్ని అందించాలని కోరారు. సైన్యాన్ని పెంచుకుని రష్యాపై యుద్ధానికి జర్మనీ సిద్ధమవుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ చట్ట సవరణతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ఇది ఆయుధ కంపెనీలకి ప్రయోజనకరమని జర్మనీలోని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఇక జర్మనీకి ఇలాంటివి కొత్త కాదు. గతంలో ప్రజలు వ్యతిరేకించడంతో 2011లో నిర్బంధ సైనిక సేవను రద్దు చేసింది. అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లులో ఇది స్వచ్ఛందమని చెబుతూనే భద్రతాపరమైన కారణాలు చెప్పి నిర్బంధం చేస్తోంది. అటు నాటో కూడా తన సభ్య దేశాలు సైన్యాన్ని పెంచుకోవాలని సూచిస్తోంది. నాటో సభ్య దేశం పైకి రష్యా 2028లో దాడి చేయవచ్చునని జర్మనీ భావిస్తోంది. అయితే ఇవి ఇప్పుడు అర్థం లేని వాదనని రష్యా ఖండించింది. తాజా చట్టంలో 18 సంవత్సరాలు దాటిన యువకులందరూ వచ్చే సంవత్సరం నుంచి ప్రశ్నావళిని పూర్తి చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా వారు సైన్యంలో చేరేందుకు అంగీకరించినట్లే గతంలో రద్దు చేసిన నిర్బంధ సైనిక శిక్షణను తిరిగి తీసుకువస్తున్నారని, యువతను బలవంతంగా సైన్యంలో చేర్చడానికి పాలకులు కుంటి సాకులు చెబుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారని జర్మన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబో రోజులలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ కూడా ఉంది.